హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో బాగా అమ్ముడుపోతున్న టాప్ 10 స్మార్ట్ ఫోన్స్లో దాదాపు 5 స్మార్ట్ ఫోన్స్ శాంసంగ్ ఫోన్సే. మళ్ళీ పర్టికులర్గా ఆ 5 స్మార్ట్ ఫోన్స్లో ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్సే ఎక్కువగా. ఇది వినటానికి కొంచెం విడ్డూరంగా ఉన్నప్పుడు కూడా ఇదే ఫ్యాక్ట్. ఇది నేను చెప్తున్న ఫ్యాక్ట్ కాదు, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం చెప్తున్న ఫ్యాక్ట్. ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్స్లో శాంసంగ్లో ఏ సిరీస్ ఫోన్సే ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఇవి బడ్జెట్ ఫోన్స్. యాక్చువల్గా గ్లోబల్గా వీటిని బడ్జెట్ ఫోన్స్ లాగా ట్రీట్ చేస్తారు. బట్ మన ఇండియాలో మాత్రం అవి మిడ్ రేంజ్ కింద అనుకోవాలి, అబోవ్ మిడ్ రేంజ్ కూడా అనుకోవాలి. దాదాపు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో ప్రైస్ పెడతారు, ఎందుకంటే ఇప్పుడు మినిమం 40,000 వరకు వీటి ప్రైస్ పెడతారు కాబట్టి. బట్ గ్లోబల్ కండిషన్ మాత్రం వేరేలాగా ఉంటుంది. వీటిని బడ్జెట్ ఫోన్స్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ వీటికి ఎందుకు ఇంత స్పెషాలిటీ అంటే ఎస్ సిరీస్ ఫోన్స్లో ఉండే దాదాపు ఫీచర్స్ని ఏ సిరీస్ ఫోన్స్ క్యారీ చేస్తూ తీసుకొస్తాయి. అండ్ కెమెరాలు, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే ఇలాంటివి చాలా వరకు ఫీచర్స్ సేమ్ ఎస్ సిరీస్ ఫోన్స్ లాగే ఉంటాయి కాబట్టి. అండ్ జనరల్గా వీటికి కొంచెం ఎక్కువ మార్కెటే ఉంటుంది. ఎస్ సిరీస్ ఫోన్స్ అంత ప్రైస్ ఉండవు, నియర్లీ 50% కంటే తక్కువే వీటి ప్రైజెస్ అయితే ఉంటాయి కాబట్టి. సో అందుకని ఏ సిరీస్ ఫోన్స్ అంత పాపులర్. అండ్ మన ఇండియాలో ఏ సిరీస్లో జనరల్గా ఏంటంటే ఇంతకుముందు ఏ సిరీస్లో 7 నెంబరు, 5 నెంబరు, 3 నెంబర్ ఉండేది. బట్ 7 నెంబర్ని కట్ చేశారు. ఇప్పుడు 5 నెంబరే ఏ సిరీస్లో టాప్ ఫోన్ అనమాట. అండ్ ఈ సంవత్సరం మన ఇండియాలో వస్తున్న వీళ్ళ ఏ సిరీస్లో టాప్ మోడలే A55 5G. సో ఇదే ఇప్పుడు బాగా టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్లో ఏ సిరీస్ ఫోన్స్ టాప్ మోడల్ అనమాట. కొంచెం వింతగా ఉంటుంది కానీ ఫ్యాక్ట్ ఇది, ఒప్పుకోవాల్సిన పాయింట్ ఇది. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. శాంసంగ్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేయడం చాలా సింపుల్, ఎందుకంటే పెద్దగా ఏం ఉండవు. ఫోన్లు ఒక ఛార్జింగ్ కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్, అంతే. ఒక చిన్నపాటి స్వీట్ బాక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. పైన మీకు A55 5G అని ఇక్కడ రాసి ఉంది. అండ్ మన దగ్గర ఉంది ఐస్ బ్లూ అనే కలరు. అండ్ ఫోన్ చూడటానికి మాత్రం చాలా ప్రీమియం ఫినిషింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే చెప్పాను కదా ఎస్ సిరీస్ ఫీచర్స్ దాదాపు దీంట్లో ఇవి తీసుకొస్తూనే ఉంటారు. అండ్ దాంట్లో ముఖ్యమైనది దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది కంప్లీట్గా మెటల్ ఫినిషింగ్తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది. అండ్ 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. అండ్ ఈసారి డిజైన్లో సైడ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఇక్కడ మీకు మెటల్ ఫినిషింగ్ కట్ కూడా డిఫరెంట్గా కట్ చేశారు. ఇక్కడ మీకు యాంటెన్నా బ్యాండ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. పైన మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, సిమ్ ట్రేలో మీకు 2 సిమ్లు పెట్టుకోవచ్చు. అండ్ బాటమ్ సైడ్ కూడా యాంటెన్నా బ్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్టు. అండ్ ఈసారి స్పీకర్ గ్రిల్ డిజైన్ కూడా మార్చారు. ఇంతకుముందు హోల్స్ లాగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఒక చిన్నపాటి బార్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ స్పీకర్లు, మైకులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్గా మెటల్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ దీని వెయిట్ 217 గ్రామ్స్ వరకు ఉంటుంది. కొంచెం పెద్ద డిస్ప్లే కాబట్టి మెటల్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ దీంట్లో మీకు 8.2 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు IP67 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. సో ఎస్ సిరీస్ ఫోన్స్లో ఉన్న బిల్డ్ క్వాలిటీని యాస్టీజ్గా తీసుకొచ్చారు, అలాగే IP రేటింగ్స్ కూడా దాదాపు తీసుకొచ్చారు వీళ్ళు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా సాలిడ్గా, చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో HDR10+ సపోర్ట్తో AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. అండ్ ఇది మీకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో తీసుకొచ్చారు. టాప్ ప్రొటెక్షన్ అనమాట గొరిల్లా గ్లాస్ విక్టర్, జస్ట్ లైక్ ఎస్ సిరీస్ ఫోన్ లాగే దీంట్లో కూడా సేమ్ ప్రొటెక్షన్ని యూజ్ చేశారు. ఒక చిన్న పాయింట్ ఏంటంటే దీని బెజల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఎస్ సిరీస్ ఫోన్స్లో ఉన్నంత చిన్నగా ఉండవు, కొంచెం పెద్దగా ఉంటాయి. పర్టికులర్గా ఈ బడ్జెట్లో ఉన్న వేరే బ్రాండ్ల ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే బెజల్స్ అనేవి పెద్దగా ఉంటాయి. యూనిఫామ్ బెజల్స్ ఉంటాయి 4 వైపులా, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి. చూడటానికి మరీ ఆడ్గా కాదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్ ఫోన్స్తో చూసినప్పటికి దీన్ని చూసినప్పటికి. ఇది మాత్రం ఒక నోటీస్ చేయాల్సిన పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కూడా. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ ది బెస్ట్ అని చెప్పలేను కానీ మీరు డేలైట్ కండిషన్లో వెళ్తున్నప్పుడు కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు HDR కంటెంట్ ఇలాంటివి కూడా చాలా నీట్గానే కనిపిస్తుంది. బట్ ది బెస్ట్ అని చెప్పలేను, బాగుందని మాత్రం చెప్పగలను. ఇది మాత్రం దీంట్లో డిస్ప్లే డిపార్ట్మెంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో వీళ్ళు ఈ పర్టికులర్ బడ్జెట్లో వేరే ప్రాసెసర్లతో కూడా మనకి మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లతో ఫోన్స్ ఉంటాయి. బట్ శాంసంగ్ కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ ట్రీట్మెంట్. అండ్ దీంట్లో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. పర్టికులర్గా ఏ సిరీస్ ఫోన్స్లో వీళ్ళు కొంచెం కాస్ట్ కటింగ్ గట్టిగానే చేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినస్ 1480 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. అండ్ ఇదేమి తక్కువ ప్రాసెసర్ అంటే కాదు, ఖచ్చితంగా కాదులే కానీ
ఈ బడ్జెట్లో ఉండాల్సిన ప్రాసెసర్ కాదు. అండ్ పర్టికులర్గా ఈ బడ్జెట్లో ఆల్రెడీ మనకు కొంచెం మంచి ప్రాసెసర్లు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఒకటి కనిపించే అవకాశం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆఫ్లైన్లో ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఆఫ్లైన్లో శాంసంగ్ ఫోన్ కెమెరా బాగుంది, శాంసంగ్ బ్రాండ్ వాల్యూ, మెటల్ ఫినిషింగ్, గ్లాస్ బాగుంది, డిస్ప్లే బాగుంది, బ్యాటరీ బాగుంది, ఇవే ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఈ ప్రాసెసర్ గురించి పెద్దగా ఆఫ్లైన్లో ఎక్కువగా డిస్కస్ చేసే టైం అయితే ఖచ్చితంగా ఉండదని నేను అనుకున్నాను. అందుకే ఇవి బాగా అమ్ముడుపోతుంటాయి కూడా. సో ఈ పాయింట్ మాత్రం మనం ఈ వీడియో చూస్తున్నాం అంటే ఖచ్చితంగా కొద్ది గొప్ప నాలెడ్జ్తో ఇక్కడ దాకా వస్తారు కాబట్టి సో ఈ ప్రాసెసర్ ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రాసెసర్ కాదు. వేరే మంచి మంచి ప్రాసెసర్తో తీసుకొస్తే ఇంకా బాగుండేది. ఇది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 15 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. మెయిన్ కెమెరాతో తీసిన శాంపిల్స్ మాత్రం ఖచ్చితంగా బాగున్నాయి అండ్ ది బెస్ట్ బాగున్నాయి. ఎందుకంటే శాంసంగ్ బ్రాండ్ వాల్యూ, శాంసంగ్ కెమెరా క్వాలిటీ అండ్ దీంట్లో కూడా చాలా బాగుంది. ఎస్ సిరీస్ లెవెల్లో కెమెరా అయితే ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. కెమెరా విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా లేదు, బాగుంది. కెమెరా మాత్రం మెయిన్ కెమెరా బాగుంది. అండ్ రెండోది వైడ్ యాంగిల్ లెన్స్ 12 మెగాపిక్సెల్, ఇది కూడా దీని పరిధిలో మాత్రం ఇది బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు శాంపుల్స్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీని క్వాలిటీ కూడా ఈ పట్ల బడ్జెట్లో శాంసంగ్ బ్రాండ్ వాల్యూకి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా బాగుంది. అండ్ ఇవి కెమెరాలు అయితే ఖచ్చితంగా బాగానే ఉంటాయి. వీళ్ళ ప్రాసెసింగ్ బాగుంటుంది కాబట్టి మంచిగానే అనిపించింది. అండ్ వీడియో కూడా పర్లేదు, 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, అటు 30 FPS వరకు చేసుకోవచ్చు. అండ్ 1080pలో కూడా 3060 కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫ్రంట్ సైడ్ కూడా మీరు 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, దీంట్లో Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ One UI 6.1తో వస్తుంది. అండ్ సేమ్ శాంసంగ్ One UI టాప్ మోడల్ ఎలా ఉంటుందో ఎస్ సిరీస్ ఫోన్స్లో దీంట్లో కూడా UI అలాగే ఫాస్ట్గా ఉంటుంది. అండ్ లిటిల్ బిట్ బ్లోట్వేర్ అయితే ఉంటుంది, వాటి మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. శాంసంగ్ ఓల్డ్ డైలర్, శాంసంగ్ సెక్యూరిటీ, ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి కూడా వీళ్ళు గెలాక్సీ ఏ ఫీచర్స్ ఇస్తే బాగుండేది, బట్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో వీటికి తీసుకొస్తారా లేదనేది మాత్రం గ్యారెంటీ అయితే లేదు. నాకు తెలిసి ఏ ఫీచర్స్ ఓన్లీ ఎస్ సిరీస్కి మాత్రమే లిమిట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో UI మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. UI చాలా బాగుంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది వీళ్ళది. అండ్ పర్టికులర్గా శాంసంగ్ అంటేనే One UI చాలా బాగుంటుంది. సో అందుకని ఈ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే నాకు అనిపించలేదు. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఛార్జర్ బాక్స్లో రాదు, సపరేట్గా మీరు కొనుక్కోవాలి. 1100-1200 ఉంటుంది. అప్పుడు 799కి వస్తూ ఉంటుంది. మనం డీల్స్ ఛానల్లో కూడా నేను చాలాసార్లు పోస్ట్ చేశాను. అలాంటప్పుడు కొనుక్కోవాలి శాంసంగ్ 25 watts ఛార్జర్. అండ్ దీనికి ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటిది అయితే ఏమీ ఉండదు. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే బడ్జెట్ ఎంత పెడతారనేది ఎగ్జాక్ట్గా తెలియదు. 40 వరకు అయితే పెడతారని నేనైతే అనుకున్నాను. పర్టికులర్గా శాంసంగ్ బ్రాండ్ వాల్యూ, మెటల్ బిల్డ్, లుక్ సాలిడ్గా ఉండాలి, కెమెరాలు కొంచెం బాగున్నాయి, ఇలాంటి ఫీచర్స్ కోసం అయితే శాంసంగ్ ఎలాగో ఇవి బాగా ఆఫ్లైన్లో బాగా అమ్ముడుపోయేవే. మనం ఒప్పుకోకపోయినా ప్రపంచం మొత్తం ఒప్పుకోవాల్సిన పాయింట్ ఇది, ఎందుకంటే బాగా సేల్స్ అవుతున్న సిరీస్ కూడా ఇదే కాబట్టి. సో అందుకని ఆఫ్లైన్లో వీటి మార్కెట్ మాత్రం గట్టిగానే అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పర్టికులర్ కెమెరాలు మంచిగానే ఉన్నాయి కాబట్టి. సో ఇది A55కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.